గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలా లేదా నిర్ణయించుకోవాల్సింది ఆ దేశమే. కొంచెం తోక జాడించినా సరే ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. ఆపరేషన్ సింధూర్ 2.0 ఏ క్షణమైనా జరగొచ్చు. పెద్ద చర్చ జరుగుతోంది సార్. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, ఇప్పుడు సింధూర్ 2.0 జరగబోతోంది. ఏ క్షణమైనా గెట్ రెడీ, బీ అలర్ట్ అనే మాటల్ని ఆర్మీ నేవీ చీఫ్లు చెప్తున్నారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా అదే మాట చెప్తున్నారు. ఏం జరగబోతుంది, ఎప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. ఇది కొట్టాల్సింది, ఇది కొట్టేసిన తర్వాత మీరేం చేయకండి. ఇమ్మీడియట్గా మన కైరానా హిల్స్ కానివ్వండి, జకోబాబాద్ కానీ వాళ్ళ సర్గోడా ఎయిర్ ఫోర్స్ బేస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్లీ ఒక సరెండర్ ప్లాన్ మీద వచ్చేసారు. వాళ్ళు వీ వాంట్ సీజ్ ఫైర్ అని. దాని తర్వాత ట్రంప్ వచ్చి నేనే చేశాను చెప్పి ట్రంప్ అసలు రోల్ లేకుండే. సర్ క్రీక్ కి సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక చర్యలు, అక్కడ వైమానిక స్థావరాలను కావచ్చు, లేకుంటే వాళ్ళ రక్షణ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు, అందువల్లే అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఒక మాట రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. సర్ క్రీక్ అనేది ఒక పాత ఇష్యూ ఉండే, అన్రిజాల్వ్డ్ ఇష్యూ. ఏదో మన అరుణాచల్ వైపు ప్రదేశ్ కానీ, అరుణాచల్ ఉన్నా కానీ, ఇటువైపు జమ్మూ కాశ్మీర్లో ఉన్న అన్రిజాల్వ్డ్ ఇష్యూలో సర్ క్రీక్ కూడా ఒక ఇష్యూ. థర్డ్ పార్టీ మీడియేషన్లో మనం యుఎన్ బాడీ లాగా ఒక బాడీ దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళేమన్నారంటే 70% భారతదేశం పెట్టుకుంటారు అండ్ ఇట్స్ అ వెరీ మార్షీ ఏరియా. అక్కడ మీకు నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలా లేదా నిర్ణయించుకోవాల్సింది ఆ దేశమే. కొంచెం తోక జాడించినా సరే ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. ఆపరేషన్ సింధూర్ 2.0 ఏ క్షణమైనా జరగొచ్చు. ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, దీంతో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. యాక్చువల్ గా ఆపరేషన్ సింధూర్ 2.0 ఎప్పుడు జరగబోతోంది, సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేటువంటి మాట ఎందుకు వినిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. పెద్ద చర్చ జరుగుతోంది సార్. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, ఇప్పుడు సింధూర్ 2.0 జరగబోతోంది. ఏ క్షణమైనా గెట్ రెడీ, బీ అలర్ట్ అనే మాటల్ని ఆర్మీ నేవీ చీఫ్లు చెప్తున్నారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా అదే మాట చెప్తున్నారు. ఎందుకు సార్ ఇంత సడన్ గా ఎందుకని ఆ వాదన వస్తోంది, మాట వినిపిస్తోంది? యాక్చువల్లీ జరుగుతుందని వాళ్ళు చెప్పలేదు. జరిగింది ఏంటంటే ఉపేంద్ర ద్వివేది జనరల్ ఆర్మీ చీఫ్ ఇంకా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇద్దరు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే స్పెసిఫిక్లీ ప్లాన్ 2047 అన్న ఒక ప్లాన్ డెవలప్ చేశారు. దాంట్లో భాగంగానే ఏం జరగబోతుంది, ఎప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. ఈ జరిగిన ఆపరేషన్ సింధూర్లు కూడా ఆర్మీ చీఫ్ కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏం చెప్పారంటే ఒక ఓపెన్ ఎండెడ్ ఆబ్జెక్టివ్ కాకుండా క్లోజ్డ్ ఎండ్ ఆబ్జెక్టివ్ పెట్టారు. అంటే యుద్ధం ఎప్పుడు మొదలు పెడతాము, యుద్ధం ఏ ఆబ్జెక్టివ్ చేరుకున్నప్పుడు బంద్ చేయాలనేది. ఇప్పుడు రష్యన్ యుక్రెయిన్ వార్ చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ వార్లో ఎండింగ్ లేదు, ఎవరికి తెలియదు ఎప్పుడు ఆగుతుందని. ఈవెన్ ఇజ్రాయెల్ గాజా జరుగుతున్న యుద్ధాలు కూడా టెక్నికల్ యుద్ధం అని చెప్పలేను, ఎందుకంటే ఒక సైడ్ టెర్రరిస్ట్ ఉన్నారు, ఇంకో సైడ్ ఒక ఆర్మీ, రెగ్యులర్ ఇజ్రాయలీ ఆర్మీ. కానీ మన రష్యా యుక్రెయిన్ అట్లా కాదు, ఇద్దరు మ్యాచింగ్ అవుతున్నారు. వాళ్ళ గవర్నమెంట్స్ ఉన్నాయి, రెండు దేశాలు ఉన్నాయి. అక్కడ చూడండి ఇప్పుడు దాకా దాన్ని ఆపలేకపోయారు, ఎందుకంటే ఎండ్ ఆబ్జెక్టివ్ లేదు. ఏంటి, ఎందుకు మొదలైంది రష్యా యుక్రెయిన్ వార్ అంటే యుక్రెయిన్ నేటోని తీసుకొచ్చి రష్యా పక్కన పెడదాం అనుకున్నారు. అంటే నేటో ఫోర్సెస్ని, నేటోలు చేరిపోతే మాకు కూడా ప్రొటెక్షన్ ఉంటుందని యుక్రెయిన్ అనుకున్నారు. యుక్రెయిన్ ఎప్పుడు రష్యా నుంచి విడిపోయిందో ఆ టైంలో ఏం జరిగిందంటే వీళ్ళు చెప్పిన మాట ప్రకారం దే షుడ్ బి నథింగ్ డన్ అని చెప్పారు. ఆ టైంలో ఏ క్షణమైనా ఏ అటాక్ జరిగినా కానీ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పారన్నమాట. కానీ అది కాదు ఇప్పుడు జరిగింది ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్లో రష్యన్ టెరిటరీ, యుక్రెయిన్ దగ్గర ఉన్న రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ అని చెప్పారన్నమాట. రష్యన్ స్పీకింగ్ పాపులేషన్లోనే ఇదంతా జరిగింది. రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ని అక్కడ వెళ్ళి వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఎందుకంటే మా వైపు వాళ్ళు ఉన్నారు,
వాళ్ళ పాపులేషన్ మనం తీసుకోవాలని చెప్పి చేసిన పని అది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి ఫైనలీ, అక్కడ యుద్ధం ఆగట్లేదు. నేటోని కలిసారా, నేటోలో చేరారా, లేదు యుక్రెయిన్. అదే టైంలో రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉన్న టెరిటరీస్, అది కంప్లీట్ బెలారూస్ నుంచి ఇటువైపు కంప్లీట్ రష్యా వైపు ఉన్న టెరిటరీస్ అన్ని రష్యా తీసుకున్నారు. బఫర్ జోన్ లాగా ఓపెన్ ఎండెడ్గా ఉండిపోయింది. రష్యా అంటున్నారు ఇంకా మేము ముందుకెళ్తాము. ఏ రోజు యుక్రెయిన్ వాళ్ళ డిమాండ్ తగ్గించి వాళ్ళు మా నెగోషియేటింగ్ టేబుల్కి వస్తారో మేము మాట్లాడుతూ ఏ టెరిటరీ మా దగ్గర ఉందో మేము ఆ టెరిటరీ మేము ఉంచుకుంటామన్నాం. ప్రెసిడెంట్ ట్రంప్ ట్రై చేశారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మాట్లాడారు, చాలామంది ట్రై చేశారు, కానీ ఆ వార్ ఆగట్లేదు. కానీ మన ఆపరేషన్ సింధూర్ చూడండి, ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే వీ విల్ హిట్ దట్ టెర్రరిస్ట్ క్యాంప్స్. 21 టెర్రరిస్ట్ క్యాంప్ ఐడెంటిఫై చేస్తారు, 9 కొట్టాం. అబ్జెక్టివ్ అయిపోయింది. మేము అనుకున్నాం అయిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళదు అనుకున్నాం. దానికోసం ఆర్మీ జాయింట్ బ్రీఫింగ్, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ బ్రీఫింగ్లో కూడా విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ చాలా క్లియర్గా చెప్పారు, మా ఆబ్జెక్టివ్స్ అయిపోయింది, మేము ఇంకా ఏం చేయట్లేదు, కానీ మీరు మళ్ళీ మమ్మల్ని వచ్చి కొడితే మేము మళ్ళీ రియాక్ట్ అవుతాం. అది జరిగింది. మళ్ళీ పాకిస్తాన్ మన వైపు వచ్చి ట్రై చేశారు, మనం మళ్ళీ రిటర్న్ కొట్టాము. ఓపెన్ ఎండెడ్ ఉండే, అది కాదు క్లోజ్డ్ ఎండ్ ఉండే. ఆబ్జెక్టివ్ ఏంటి, పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టాలని నెక్స్ట్ స్టెప్ ఉండే, అది కొట్టారు. ప్రెసిజన్ స్ట్రైక్ అని అనుకున్నారు, ప్రెసిజన్ స్ట్రైక్, అండ్ ఇట్ వాజ్ ఆబ్జెక్టివ్ వెరీ క్లియర్. ఇది కొట్టాల్సింది, ఇది కొట్టేసిన తర్వాత మీరు ఏం చేయకండి. ఇమ్మీడియట్ గా మన కైరానా హిల్స్ కానివ్వండి, జకోబాబాద్ కానీ, వాళ్ళ సర్గోడా ఎయిర్ ఫోర్స్ బేస్ కొట్టినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్లీ ఒక సరెండర్ ప్లాన్ మీద వచ్చేసారు. వాళ్ళు వీ వాంట్ సీజ్ ఫైర్ అన్నారు, టికెట్ అని చెప్పాం మనం. డీజీఎంఓ మాట్లాడుకున్నారు. దాని తర్వాత ట్రంప్ వచ్చి నేనే చేశాను చెప్పి, ట్రంప్ అసలు రోల్ లేకుండే, వాళ్ళ మినిస్ట్రీ ట్రంప్ వాళ్ళ టీం మాట్లాడారు, అసీం మునీర్తో కానీ, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోదీతో మాట్లాడారు, అక్కడ వాళ్ళ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడారు. మనది క్లోజ్ ఎండెడ్ కాన్ఫ్లిక్ట్ ఉండేది. అయిపోగానే మనం అనౌన్స్ చేస్తాం, ఓకే వీ హ్యావ్ నథింగ్ టు డూ మోర్, మా ఆబ్జెక్టివ్ రియలైజ్ అయిపోయింది, మాకేం కావాలని మేము కొట్టేసాం. ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఏమి ఉండబోతుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడే వస్తుంది ప్లాన్ అంతా. ఇప్పుడు సర్ క్రీక్ కి సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక చర్యలు, అక్కడ వైమానిక స్థావరాలను కావచ్చు, లేకుంటే వాళ్ళ రక్షణ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు, అందువల్లే అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఒక మాట రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. మీరు కరాచీ పోర్టుకు వెళ్ళాలి అనుకుంటే సర్ క్రీక్ గుండానే వెళ్ళాలి, అది మాత్రం మర్చిపోకండి, మేము అక్కడ ఉన్నాము, కాచుకొని కూర్చున్నాము, ఏ క్షణమైనా మేము అటాక్ చేయొచ్చు మీరు కనుక ప్రొసీడ్ అవుతే. సర్ క్రీక్ అనేది ఒక పాత ఇష్యూ ఉండే, అన్రిజాల్వ్డ్ ఇష్యూ ఒకటి. ఏదో మన అరుణాచల్ వైపు ప్రదేశ్ కానీ, అరుణాచల్ ఉన్నా కానీ, ఎటువైపు జమ్మూ కాశ్మీర్లో ఉన్న అన్రిజాల్వ్డ్ ఇష్యూలో సర్ క్రీక్ కూడా ఒక ఇష్యూ. అది చాలా పాత ఇష్యూ. దాంట్లో నెగోసియేషన్ జరిగింది ఇండియా పాకిస్తాన్కి, థర్డ్ పార్టీ మీడియేషన్ కూడా చేశారు. థర్డ్ పార్టీ మీడియేషన్లో మనం యుఎన్ బాడీ లాగా ఒక బాడీ దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 70% భారతదేశం పెట్టుకుంటారు, అండ్ ఇట్స్ అ వెరీ మార్షీ ఏరియా, అక్కడ మీకు 6 నెలలు నీళ్ళు ఉంటుంది, 6 నెలలు నీళ్ళు ఉండవు. సో ఇట్స్ వెరీ వెరీ మార్షీ కైండ్ ఆఫ్, అక్కడ మీరు బిల్డింగ్లు ఏం కట్టలేవు, అందులో హ్యాబిటాట్ కూడా ఏముండదు ఎక్కువ. మీరు రాన్ ఆఫ్ కచ్ చూస్తే అటువైపు ఒక వైప్ ఆఫ్ ఏం చెప్తారు జాగ్రఫీ ఉంటుంది, ఇటువైపు ఇంకో టైప్ ఆఫ్ జాగ్రఫీ ఉంటుంది అనమాట. సో దాంట్లో 30% పాకిస్తాన్కి ఇచ్చామన్నారు. పాకిస్తాన్ అని మేము అగ్రీ చేయమన్నారు. వాళ్ళు కొత్తగా 2-3 పోస్టులు తీసుకొచ్చి పెట్టారు. మనం ఏమన్నా సరే మీరు పోస్టులు పెట్టారు కదా, మీరు ఇంకా ఇక్కడ రండి, మీ వైపు నుంచి ఇక్కడికి వస్తే మేము చూపిస్తాం. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, గుర్తుపెట్టుకోండి 71లో అండ్ బిఫోర్ దాట్ ఆల్సో మేము లాహోర్ దాకా వచ్చాము, లాహోర్లో మేము ఉన్నాము, మేము లాహోర్లో ఆ రోజు ఉంచుకోవాలంటే ఉంచుకోలేము, కానీ ఇందిరాగాంధీ టుక్ అ డెసిషన్ టు పుల్ ద ఆర్మీ బ్యాక్, అండ్ బిఫోర్ దట్ నెహ్రూ ఆల్సో వన్స్ డిడ్ దట్. అది తప్పు చేశారు వాళ్ళు. మన లాహోర్ ఉంచుకుంటే బాగుంటుండే మన దగ్గర, అది మొత్తం హాఫ్ ఆఫ్ పాకిస్తాన్ మన దగ్గర ఉంటుండే, కానీ అది హిస్టరీ. కానీ ఇప్పుడు ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఏం జరగబోతుంది, ఒకటి టెక్నాలజీ ఉంటుంది చాలా మటుకు, ఆత్మనిర్భరత, ఎయిర్ ఫోర్స్కి కావాల్సింది ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్స్, ఇది చాలా పెద్ద ఒక క్వశ్చన్, ఆర్మీకి కూడా అంతే క్వశ్చన్. ఇంకోటి థియేటరైజేషన్ ఆఫ్ కమాండ్, ఒకటే కమాండ్ కింద అందరు పనిచేస్తారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒకటే కమాండ్ కింద పనిచేస్తారు. ఇది కార్గిల్ వార్ నుంచి స్టార్ట్ అయిన ప్రాబ్లం అనమాట. కార్గిల్ వార్లో ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ కమాండ్కి వెళ్ళి వచ్చేదాకా గంటసేపు పట్టింది. నౌ ఇప్పుడు ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే ఒకటే కమాండ్ ఉంటుంది, ఒక ఆర్మీ అయినా మొత్తం కంట్రోల్ చేస్తారు, లేకుంటే ఒక ఎయిర్ ఫోర్స్ అయినా అందరినీ కంట్రోల్ చేస్తారు సీనియర్ లెవెల్లో, చాలా సీనియర్ లెవెల్లో. అది ఆల్రెడీ మన అండమాన్స్లో స్టార్ట్ చేసేసాం. ట్రై సర్వీస్ కమాండ్ ఒకటి ఆల్రెడీ ఉంది అక్కడ. వి హ్యావ్ స్మాల్ వే, ఇది జనరల్ బిపిన్ రావత్ మొదలుపెట్టిన కాన్సెప్ట్ ఇది.
ముందు ఒక మన పాత ఆర్మీ చీఫ్ ఒకరు ఉన్నారు, ఆపరేషన్ బ్లూ స్టార్, కృష్ణస్వామి సుందర్జీ అని చెప్పి, థింకింగ్ జనరల్ అంటారు. ఆయన అప్పుడు తీసుకొచ్చిన కాన్సెప్ట్ని తర్వాత బిపిన్ రావత్ వచ్చిన తర్వాత ఈ బికేమ్ ద సీరియస్, అండ్ దాని తర్వాత ఆయన ఈ బికేమ్ ద ఓవరాల్ హెడ్ ఆఫ్ ద ఆర్మ్ ఫోర్సెస్. అప్పుడు జరిగిన ఒక మెయిన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ హెడ్గా ఆయన చెప్పారు ఇది ఇంప్లిమెంట్ చేయాలి. కానీ దాంట్లో చాలా ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పట్టించుకుంటారు ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పట్టించుకుంటారు, నేవీ అని అపాయింట్ చేస్తే వీరిద్దరు పట్టించుకోరు అని చెప్పి. ఎనీవే అది నడుస్తుంది, ఆ ప్లాన్ ఇస్ గోయింగ్ ఆన్. కానీ దానికన్నా ముందు టెక్నాలజీ వైజ్ మనం ఏం చేయబోతున్నాం చాలా పెద్ద క్వశ్చన్. దాంట్లో ఆత్మనిర్భరత ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇండిజనైజేషన్, ఇప్పుడు మన రఫాల్ తీసుకోండి, ఆల్రెడీ మన దగ్గర 3 స్క్వాడ్రన్లు ఉన్నాయి, ఇంకా 3 తెప్పిస్తున్నాం నేవీ కోసం. అది కాకుండా నెక్స్ట్ సెట్ ఆఫ్ 6 లేకుంటే 8 లేకుంటే 11 స్క్వాడ్రన్లు ఆర్డర్ చేయబోతున్నాం. కానీ రఫాల్ దగ్గర ఏం చెప్పారంటే, రఫాల్ కాదు వాళ్ళ పేరెంట్ కంపెనీ దగ్గర ఏం చెప్పారంటే, మీరు మొత్తం భారతదేశంలో తయారు చేయాలి, అట్లీస్ట్ 70% ఇండిజనైజేషన్ ఉండాలని చెప్పారు. డెస్సా అని వాళ్ళ పేరెంట్ కంపెనీ వాళ్ళకి చెప్పారు, వాళ్ళు అగ్రీ చేశారు. సో హైదరాబాద్లో ఇప్పుడు దానిది ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి, షెల్ తయారు చేస్తున్నారు టాటా వాళ్ళు, టాటా రఫాల్. సాఫ్రాన్ అని చెప్పి రఫాల్లో పెట్టి మెయిన్ ఇంజిన్ వాళ్ళ కంపెనీ కూడా హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మొత్తం టెక్నాలజీని వీఆర్ బ్రింగింగ్ ఇట్ హోమ్. మనం ఖర్చు పెడుతున్న డబ్బుల్లో మన దగ్గరే 70% ఉండిపోవాలి, మన కంపెనీలకే బిజినెస్ రావాలి, మన దేశంలోని యంగ్స్టర్స్కి ఛాన్స్ రావాలన్న. ఇది టెక్నాలజీ వైపు ఉంటే, నెక్స్ట్ వైపు ఏంటంటే పొలిటికల్ డిసిషన్ మేకింగ్లో చాలా మటుకు మోదీ గారు ఈసారి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి. మీరు ఆబ్జెక్టివ్ ఇది, మీరు డిసైడ్ చేయండి ఎట్లా చేయాలి, ఏ టైం చేయాలి, ఎప్పుడు చేయాలని మీరు డిసైడ్ చేయాలి. దానికోసం పెహల్గాం జరగాలని చాలా మంది అడిగారు, ఏంటి మోదీ గారు ఏం చేయట్లేదు, 5 రోజులు అయింది, 10 రోజులు అయింది, ఏం చేయట్లేదు అని. అంతా ప్లానింగ్ చేయాల్సి వస్తుంది, ఏదో వెళ్ళి కొట్టడం కాదు. యూనిట్ అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్, ఏం జరగబోతుంది, ఎక్కడ ఉంది అని. సో అదే జరిగింది. అండ్ వాట్ యువర్ సీన్ ఇస్ ఆ రిజల్ట్ మనం చూసాం ఆపరేషన్ సింధూర్ది, చాలా ప్రిసైజ్గా కొట్టాం మనం. నెక్స్ట్ ఫ్యూచర్ వార్స్లో 2047 ప్లాన్ ప్రకారం అది కూడా షార్ట్ వార్స్ ఉంటుంది, చిన్న బర్స్ట్లో 3 రోజులు 4 రోజులు ఉంటుంది అని క్యాల్కులేట్ చేస్తున్నారు. ఎందుకంటే దానికన్నా ఎక్కువ పాకిస్తాన్ డ్రాగ్ చేయలేరు. పాకిస్తాన్ ఒక యుద్ధం చాలా రోజులు నడిపేయలేరు. మనం బంగ్లాదేశ్ వైపు చూసాం, ఈస్ట్ పాకిస్తాన్లో కాకుండా మనం 65లో చూసాం, 68 చూసాం. సో వీ హవ్ సీన్ డిఫరెంట్. పాకిస్తాన్తో జరిగిన చాలా మటుకు వార్ 71లో కూడా వాళ్ళ దగ్గర స్టేయింగ్ కెపాసిటీ లేదు ఎక్కువ. చిన్న దేశం, చిన్నదంటే ప్రతి బిగ్, బట్ వాళ్ళ దగ్గర స్టేయింగ్ కెపాసిటీ. సరే యూఎస్ నుంచి ఆయుధాలు తీసుకుంటే ఆయుధాలు తీసుకోవచ్చు, బండి కొనొచ్చు, డ్రైవింగ్ చేయాలి కదా ఎవరైనా, అది ప్రాబ్లం అని అయిపోయింది. చైనీస్ దగ్గర నుంచి ఎయిర్క్రాఫ్ట్ తీసుకున్నారు, అది ఇప్పుడు బాగా పనిచేయట్లేదు, దాని ఇంజిన్స్ పోయింది అంటున్నారు. రష్యా దగ్గర నుంచి ఇంజిన్ తీసుకున్నా అని చెప్పి నిన్న ఒక కథ పెట్టారు జయరామ్ రమేష్, ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఫేక్. సో వాళ్ళ దగ్గర బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ని ట్యాకిల్ చేయడానికి యుఎస్ పాకిస్తాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు చూడు, నిన్న కూడా ఇజ్రాయెల్ మాట్లాడారని చెప్పి షబాజ్ షరీఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. ఇదే ఇజ్రాయెల్ని తిట్టిన మనిషి షబాజ్ షరీఫ్. గాజాలు అది నడుస్తుంది, ఇది నడుస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్ని కొట్టాలి, వాళ్ళ ఏం అది. లాస్ట్ రెజీమ్ ఒకటి ఉండిపోయింది, అదొకటే. సద్దాం హుసేన్ ఇస్ నాట్ దేర్, గదాఫీ ఇస్ నాట్ దేర్, హఫీజ్ అల్ సయీద్ ఇస్ నాట్ దేర్. ఇక్కడ మన సిరియాలో ఎవరు లేరు, అందరు ఖాళీ చేసేసారు వాళ్ళ దుకాణం. మిగిలిపోయింది ఒకటే ఇరాన్. ఇరాన్ మీద దాడి చేస్తే వాళ్ళ నెక్సస్ ఈవిల్ ఫినిష్ అయిపోతుంది. ఆల్రెడీ హెజ్బుల్లా ఫినిష్ చేసేస్తారు, హమాస్ని ఫినిష్ చేసేస్తారు, మిగిలిన హూతీలు ఒకటే, వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకోవాలి. సో భారతదేశం వైపు నుంచి మన స్ట్రాటజీ ఏంటంటే టెక్నాలజీ వైజ్ మనం రెడీ ఉండాలి. ఇంకోటి, వార్ అనేది క్విక్ రియాక్షన్ టైం ఉండాలి. అంటే మనం ప్లాన్ చేసి మనకు 10 రోజులు 20 రోజులు దొరకపోవచ్చు ఫ్యూచర్లో. మనం ఇప్పుడు కొట్టారనుకోండి పాకిస్తాన్ ఇవాళ రాత్రి, మనం ఎట్లా డిఫెండ్ చేస్తాం మనం చూసాం, చాలా బాగా డిఫెండ్ చేసాం మనం. వాళ్ళ వైపు నుంచి వచ్చిన డ్రోన్లు కానీ మిసైల్ అన్ని ట్యాకిల్ చేసాం మనం. నెక్స్ట్ వాళ్ళు అది వాడరు, ది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళకి తెలిసిపోయింది మనం ఎట్లా బ్లాక్ చేస్తున్నాం. అంటే వాళ్ళు కొత్త టెక్నాలజీ వాడతారు. ఇప్పుడు యూఎస్ వాళ్ళకి టెక్నాలజీ ఇస్తున్నారంట, చైనా నుంచి తీసుకుంటున్నారు, కానీ చైనా యూఎస్ ఇద్దరు కలిసి వాడరు టెక్నాలజీ, ఏదో ఒకటే వాడతారు వాళ్ళు. మన వైపు నుంచి కూడా వీ షుడ్ బి రెడీ. కానీ దాన్ని అడ్వర్టైజ్ చేయక్కర్లేదు, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి. చేయాల్సింది క్వైట్గా చేసి దట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. అదే చెప్పారు ఆర్మీ చీఫ్ కూడా చెప్పారు, దట్ ఫ్యూచర్ వార్ విల్ బి స్ట్రాంగర్. పాకిస్తాన్ ఇంకా కొత్తది ఏదైనా సర్కస్లు ట్రై చేస్తే దెబ్బ చాలా సీరియస్గా ఉంటుంది. పాకిస్తానే ఉండకుండా పోతుంది అనమాట. పాకిస్తాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. అంటే ఒక న్యూక్లియర్ వార్ అని చెప్పట్లేదు, కానీ పాకిస్తాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ అంటే మొత్తం వాళ్ళ కంప్లీట్గా ధ్వంసం చేసేస్తారు. ఇప్పుడు చూసింది ఒక సినిమా ట్రైలర్ లాగా అనమాట. సరైన సినిమా ఇంకా వస్తుంది, చాలా డిస్టెన్స్ ఉంది, సినిమా ఒకటి వస్తుంది.
సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మన దగ్గర కూడా డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి మనం తీసుకోవాల్సినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, లేకుంటే ఫైటర్ జెట్లు, రాఫెల్లు, వీటన్నిటికీ మన దగ్గర కొనుగోలు అనేది అంటే లైక్ మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కెపాసిటీ తగ్గిపోతోందని ఈ మధ్యన వస్తున్నటువంటి వార్తలు కూడా F-16లు తీసుకోవాలా, లేకుంటే S-47లు 56లు తీసుకోవాలా, వీటితో పాటుగా ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఒక క్రైసిస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి చైనా ఈజ్ కమింగ్ ఫార్వర్డ్, మేము అమ్ముతాము మీరు తీసుకోండి, 5 ఏళ్లలో మేము 5 ఇస్తాము అనే వార్తలు ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏది ఎంత రిలయబుల్ గా ఉంది సార్? ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది నేను కొంత ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర మాట్లాడాను దీని గురించి ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్. డ్రోన్ చూడండి, ఇప్పుడు మన యుక్రెయిన్ రష్యా వార్లో డ్రోన్స్ ఎక్కువ వాడుతున్నారు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా తక్కువ. ఒక $20,000 డ్రోన్ ఒక 1.8 మిలియన్ ఒక మిసైల్ని కొట్టుపడేస్తుంది. అట్లనే ఎయిర్ క్రాఫ్ట్ కూడా తక్కువ కాదు, ఒక F-35 $100 million అంటారు దానికి. అంత ఎక్స్పెన్సివ్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటైన్ చేయాలన్నా వద్దా అనేది మనకు పెద్ద క్వశ్చన్. నెక్స్ట్ మనకు కూడా మన వైపు నుంచి యాక్మా కానీ దానికన్నా ముందు తేజస్ 1 and 2కి మనం చాలా మటుకు డిలేస్ అయింది మన దగ్గర, DRDO వైపు నుంచి, HAL వైపు నుంచి. అది ఎయిర్ ఫోర్స్ చీఫ్ చాలా క్లియర్గా చెప్పారు, వాళ్ళకి చెప్పిన డెడ్ లైన్ వాళ్ళు మీట్ చేయట్లేదు. సో వాళ్ళు డెడ్ లైన్ మీట్ చేయకపోతే ఏం చేయాలి? వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏముంటుంటే ఇంజిన్ గురించి. ముందు మనం GE దగ్గర నుంచి ఇంజిన్ తీసుకుందాం అనుకున్నాం ఫ్రమ్ US ఫర్ ద బేసిక్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్, అది జరగలేదు. దాని తర్వాత అప్పుడు దాకా తేజస్లో కొత్త ఇంజిన్ తీసుకొచ్చాం, దాని తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఆఫర్ చేశారు ఇప్పుడు. దాని తర్వాత ఎక్మా ఉంది, నెక్స్ట్ జనరేషన్ 4.5 సిస్టమ్ ఒకటి ఉంది, జనరేషన్ ఫైటర్, దానికి కావాల్సిన ఇంజిన్. మిగతా అన్ని మనం ఏవియానిక్స్ దాకా షెల్ అన్ని తయారు చేసుకుంటాం. ఇంజిన్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఇది ఎట్లయిపోతుందంటే మనం కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత వాడు కార్ చూపించి ఇది 5 లక్షల కార్ అంటాడు, మీరు చాలా హ్యాపీ అయిపోతారు, ఇంత తక్కువ నా కార్ వస్తుంది, దాంట్లో అంటాడు ఇంజిన్ లేదంటాడు, మళ్ళీ ఇంజిన్ పెడితే ఇంత అవుతా అంటాడు. సో ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ లైక్ దట్. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కొనేటప్పుడు మనకి ఏం కావాలో అది అడుగుతారు వాళ్ళు. మీ వైపు నుంచి ఎక్కడెక్కడ ఆపరేట్ చేయాలి, డెసర్ట్ ఆఫ్ రాజస్థానా, లద్దాఖ్లో -40 degrees, లేకుంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న వర్షాల్లో ఎక్కడ యూజ్ చేస్తారు ఎయిర్ క్రాఫ్ట్. ఎందుకంటే తీసుకున్న 3-4 స్క్వాడ్రన్ తీసుకుంటాం కదా, ఒక స్క్వాడ్రన్ అంటే 14 నుంచి 16 ఎయిర్ క్రాఫ్ట్. సో దాన్ని ఇంజిన్ డెవలప్ చేయాల్సి వస్తుంది. ఇంజిన్ ఈచ్ ఎయిర్ క్రాఫ్ట్కి ఒక్కొక్కసారి కొంటున్నప్పుడు డిఫరెంట్ ఇంజిన్స్ ఉంటుంది. ఇప్పుడు రష్యా దగ్గర తీసుకున్నప్పుడు రష్యా వాళ్ళు దాంతో సర్వీస్ ఇస్తారు మనకి, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్. ది US ప్రాబ్లం ఏంటంటే ఇట్లానే బ్లాక్మెయిల్ చేస్తారు. దీనికన్నా ముందు కూడా మనం న్యూక్లియర్ బ్లాస్ట్ చేసినప్పుడు పోఖ్రాన్లో మొత్తం బ్యాన్ చేసి పడేస్తారు వాళ్ళు. ఆలోచించండి, మీరు కొత్త కొత్త ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుంటారు, F-35 తీసుకుందాం అనుకున్నా, తీసుకోరు, అది ప్రసక్తే రాదు. తీసుకుంటే కూడా దాని స్పేర్ పార్ట్స్ రేపు ఆపేసి ఏం చేస్తారు మీరు? ఇట్ బికమ్ జంక్. బ్లాక్మెయిల్ చేసిన US ఇస్ ఎక్స్పర్ట్స్. మనం ఏం చేయాలంటే కొంటున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ హోల్సేల్ రష్యా దగ్గర నుంచి, లేకుంటే ఫ్రాన్స్ దగ్గర నుంచి, లేకుంటే US దగ్గర నుంచి కొనే బదులు మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ కొనాల్సి వస్తుంది. F-16 ఇస్ వెరీ పాత టెక్నాలజీ, అది F-16 పోయింది కంప్లీట్గా. వీ హ్యావ్ టు టేక్ న్యూ టెక్నాలజీ. 5th generation ఫైటర్కి వచ్చేసాం, 3rd generation కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. సో 5th generation ఎయిర్ క్రాఫ్ట్లో మనం కూడా యాక్మా అని చెప్పి తయారు చేస్తున్నాం ఒకటి కొత్త టెక్నాలజీతో. బహుశా 2040 దాకా రెడీ అయిపోతుంది. దానికన్నా ముందు 2035 ఇంకో సెట్ ఎయిర్ క్రాఫ్ట్ రావాల్సింది. తేజస్ 2 ఏమో 2030 ND దాకా డెలివర్ అంటున్నాం. చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఈ ప్లాన్లో అంతా మనం తయారై పాకిస్తాన్, మనకు ప్రిన్సిపల్ ఎనిమీ పాకిస్తాన్. చైనా కూడా ఉన్నారు, కానీ చైనా ఇండియా అంటే ఒక 1-to-1 ఫైట్ అయితే మన ఈక్వల్ ఫైట్లో ఉంటాం. చైనా కూడా చాలా మంచి టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ పాత సిస్టమ్ లాగా కాదు, దే హవ్ డెవలప్డ్ రియల్ గుడ్ టెక్నాలజీ. సరే వాళ్ళ రాడార్ పనిచేయట్లేదు ఈసారి, అది మనం కొట్టాము, అదంతా జరిగింది. కానీ చైనాకి కావాల్సింది, చైనా పాకిస్తాన్కి ఇచ్చింది 3rd rate ఇచ్చారు, సెకండ్ హ్యాండ్ స్టఫ్ ఇచ్చారు, మంచి మిషన్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు. కానీ ఫ్యూచర్ వార్లో చెప్పలేము. టిబెట్ వైపు నుంచి కానీ అరుణాచల్ వైపు నుంచి చైనా డైరెక్ట్ మన మీద యుద్ధం చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం చైనా భారతదేశ యుద్ధం వచ్చేస్తే అప్పుడు US ఇన్వాల్వ్ అయిపోతారు, భారతదేశం వైపు వచ్చేస్తారు US. సో చైనాకి చాలా క్లియర్గా తెలుసు అనమాట. దానికోసం వాళ్ళు ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్లో US వచ్చి పాకిస్తాన్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంటే చైనా విత్డ్రా చేసుకుంటే పోతున్నారు అక్కడి నుంచి. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానివ్వండి, మిగతా ఇనిషియేటివ్స్లో వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రామిస్ చేశారు అదంతా విత్డ్రా చేస్తున్నారు ఫండింగ్ అని. సో చైనా కాదు మన మెయిన్ ఎనిమీ పాకిస్తాన్. సో వెస్టర్న్ ఫ్రంట్లో పాకిస్తాన్ ఉన్నప్పుడు మనకు పెద్ద వరి ఏంటంటే అటువైపు బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఒక 3 front వార్లో తయారైంది. ముందు బిపిన్ రావత్ గారు 2.5 front వార్ అన్నారు, పాకిస్తాన్, చైనా అండ్ అర్బన్ నెక్సల్స్. అది అర్బన్ నెక్సల్స్ని ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ ఇస్ అ బిగ్ వరీ బికాస్ పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి రేపు అక్కడున్న బేస్ నుంచి వాడుకుంటే దెన్ ఇట్ బికమ్స్ అ ప్రాబ్లం. హాషిమారా కానీ మిగతా ఎయిర్ ఫోర్స్ బ్యాక్డౌ కూడా కొట్టాలంటే దే హ్యావ్ టు హిట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఉంది.
సో అది లేకుంటే మొత్తం ఓవర్ఫ్లై చేసి రాలేరు వాళ్ళు. సో మెయిన్గా ఏంటంటే స్ట్రాటజీ వైజ్ కమాండర్స్ కాన్ఫరెన్స్లో కూడా అదే డిసైడ్ చేశారు. ఫ్యూచర్ వార్ఫేర్ అనేది పాత వార్ఫేర్ లాగా కాదు, పెద్ద పెద్ద ట్యాంకులు, ఒక 400 మంది పరిగెత్తుకుంటూ పోతున్నారు, లేకుంటే వేలాది మంది పరిగెత్తుకుంటూ పోతున్నారు తుపాకీలు తీసుకొని, అది తీసుకొని ఇది తీసుకొని. డజంట్ వర్క్ లైక్ దట్. మోడర్న్ వార్ఫేర్లో మీరు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ చూడండి, ఎక్కువ సోల్జర్స్ కనిపించారు, చాలా మంది చనిపోయారు, 1,00,000 మంది ఇటువైపు అటువైపు చనిపోయారు. సో దే హ్యావ్ రియలైజ్ అదేం అక్కర్లేదు, ఎక్కడో కూర్చొని ఒక డ్రోన్ కొడితే అది అక్కడ వెళ్ళి పడిపోతుంది, దాన్ని డ్యామేజ్ చేయాల్సింది చేసేస్తుంది. అండ్ వీ సీన్ దట్ న్యూక్లియర్ కమాండ్ ఎయిర్క్రాఫ్ట్ని కొట్టారు యుక్రెయిన్. రష్యా టెరిటరీలో 3,000 కిలోమీటర్లు నడిపించుకుంటూ పోయి బండి తీసుకెళ్ళి తెలియకుండా అక్కడి నుంచి వాళ్ళు రిమోట్లీ లాంచ్ చేశారు డ్రోన్స్. చాలా డ్యామేజ్ జరిగింది రష్యాకి. సో ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ అనేది పాకిస్తాన్తో జరిగితే, పాకిస్తాన్ మనం ఎప్పుడు నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ అంటారు, చాణక్య కూడా అదే అన్నారు, నెవర్ అండర్ ఎస్టిమేట్. పాకిస్తాన్లో ఏముండదు అది కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు, ఏదైనా అడుక్కొని తెచ్చుకుంటారు. టర్కీ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. మనం టర్కీని ఎప్పుడు మనం సీరియస్గా తీసుకుంటలేము. డ్రోన్ టెక్నాలజీలో టర్కీ ఈజ్ రియలీ గుడ్. నార్త్ కొరియా వైపు నుంచి మిసైల్స్ తెచ్చుకుంటారు వీళ్ళు. సో మనం ఎప్పుడైనా పాకిస్తాన్తో డీల్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ మీద కంప్లీట్ 100% నిఘా ఉండాల్సింది. మనకి వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారు అని చాలా క్లారిటీ ఉండాలి. దానికోసం ఈ డాక్టరీని తయారు చేసినప్పుడు 2047 ప్రాజెక్ట్లో వీ విల్ డీల్ విత్ పాకిస్తాన్. కానీ మన మీద నెక్స్ట్ టైం ఇట్లాంటి ఏమైనా దాడి చేస్తే దానికి ఫస్ట్ పెహల్గాం జరగాలి కదా. పెహల్గాం జరుగుతుందని మనం చెప్పాం, ఆపరేషన్ సింధూర్ పాస్లో ఉంది, ఆపలేదు. సో వీ కెన్ పాస్ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ పాట మొదలవుతుంది. సో దట్ ఈస్ వాట్ పాకిస్తాన్ చాలా క్లియర్గా తెలుసు అనమాట. టెర్రరిస్ట్ అటాక్ నడుస్తుంటుంది జమ్మూ కాశ్మీర్లో, అది ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. కానీ మన సివిలియన్స్ మీద మీరు దాడి చేస్తే దెన్ ఆపరేషన్ సింధూర్ 2.0 విల్ స్టార్ట్. మనం ఈ చెప్పిన దాని ప్రకారం షార్ట్ అండ్ స్వీట్ వార్ ఉంటుంది. అది ఒకటే దాంట్లో కొట్టేసి 2 రోజుల తర్వాత చేతులన్నీ దులిపేసి మనం వచ్చేస్తాం, అయిపోతుంది, కథం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఇదే మాటని వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ కూడా అదే మాట చెప్తున్నారు. లాంగెస్ట్ కిల్ చేసాము, ఇప్పటిదాకా జరగనంత 300 కిలోమీటర్స్ ముందుకు చొచ్చుకొని పోయి చేశాము. గతంలో చూపించినటువంటి సహనం, సంయమనం అనేది ఇప్పుడు మాకు కనిపించదు. మీరు ఎలా ఉంటారో అంతకు మించి మేము యాక్ట్ చేయబోతున్నాము అనుకున్నప్పుడు సైలెంట్ గా అయితే ఉంటుందంటారా? లైక్ పాకిస్తాన్ ఇప్పుడు ఒక వార్నింగ్ అయితే మనం ఇచ్చాం, మీరు ఏదో చేయబోతున్నారు, మేము వార్నింగ్ ఇస్తున్నాము అనేది. సైలెంట్ గా ఉంటుందా, వాళ్ళు ఏదో చేయబోస్తారు అనేది? అలా పాకిస్తాన్ ఆలోచన స్ట్రాటజీ ఉంటుందంటారా ఇప్పటిదాకా చూస్తే? పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ నేషన్ అండి. ఎకనామికలీ ఫెయిల్డ్, మిలిటరీలీ ఫెయిల్డ్. ఎన్ని యుద్ధాలు ఓడిపోయారు భారతదేశంతో. 71 వాజ్ అల్టిమేట్ హ్యూమిలియేషన్. ఢాకాలో సరెండర్ చేయాల్సి వచ్చింది. బాకీ పెట్టి జనరల్ నియాజీ హ్యాడ్ టు సరెండర్. దట్ అంతకన్నా పెద్ద ఇన్సల్ట్ ఒక ఆర్మీ, ఒక సోల్జర్కి కానీ ఒక జనరల్కి ఎప్పుడు ఉండదు సరెండర్ చేయడం అనేది. పాకిస్తాన్ మన మీద దాడి చేయడం కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర ఇప్పుడున్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ చూస్తే డబ్బులు అసలు లేదు. కానీ యూఎస్ ఇప్పుడు సహాయం చేస్తున్నారు. ఎందుకు? ఒకటి, ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీని హెల్ప్ చేశారు. వాళ్ళ క్రిప్టో కరెన్సీ వాళ్ళ డీల్స్లో వాళ్ళ కొడుకు చేస్తున్న బిజినెస్ని వాళ్ళు నడిపిస్తున్నారు. పాకిస్తాన్ చాలా మటుకు పాకిస్తాన్ జనరల్స్ డబ్బులు పెట్టారు దాంట్లో. అది కాకుండా సెకండ్ థింగ్ వాళ్ళ రేర్ ఎర్త్స్. అది బలూచిస్తాన్ కానివ్వండి, ఖైబర్ పఖ్తూన్ఖా ఏరియాలో రేర్ ఎర్త్స్ చాలా, టంగ్స్టన్ కానీ పెలేడియం కానీ చాలా మటుకు రేర్ ఎర్త్స్ ఉంది అక్కడ. ఇదంతా క్వార్ట్స్, ఇదంతా తీయాలంటే అమెరికన్ టెక్నాలజీ కావాల్సి వస్తుంది. పాకిస్తాన్ దగ్గర లేదు. సో పాకిస్తాన్ ఇచ్చేశారు. ఆలోచించండి, వైట్ హౌస్కి ఒక డబ్బా తీసుకెళ్లారు వాళ్ళు, స్వీట్ డబ్బా లాగా డబ్బా తీసుకెళ్ళి ఓపెన్ చేసి జనరల్ మునీర్ ఇస్ షోయింగ్, ఇది మా దగ్గర ఇదన్నీ ఉన్నాయండి, అక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి, మీరు వచ్చి తీసుకోండి అని చెప్పి, మాకు ఇంత డబ్బులు ఇచ్చేసేయండి, మీరు తీసుకెళ్ళిపోండి అని. ఆ డబ్బుల్లో 30% ఆర్మీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు లండన్లో ఇల్లు కొనుక్కుంటారు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ సెటిల్ అయిపోతారు అందరూ. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అందరూ రిటైర్ అయినాక దే విల్ సెటిల్ ఇన్ లండన్. వాళ్ళ ఒక పెద్ద బంగ్లా తీసుకుంటారు, అక్కడ సెటిల్ అయిపోతారు వాళ్ళు. కానీ భారతదేశం మీద చేయబోయే దాడిలో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రేపు బలూచిస్తాన్, ఇప్పుడు దాకా బలూచ్ ఆర్మీ వాజ్ ఆన్ అప్పర్ హ్యాండ్, లిబరేషన్ ఆర్మీ. ఇప్పుడు యూఎస్ ఏం చేశారు, అక్కడ వాళ్ళకి తవ్వాలని చెప్పేసి వాళ్ళని టెర్రరిస్ట్ గ్రూప్గా డిక్లేర్ చేశారు. సేమ్ విత్ ఖైబర్ పఖ్తూన్ వాళ్ళ మొన్న బాంబింగ్ చేశారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ సివిలియన్స్ మీదే బాంబింగ్ చేశారు. ఈ రెండు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడకుండా మనం చూస్తే క్లియర్గా పాకిస్తాన్ ఇప్పుడు యుఎస్తో కలిసి వాళ్ళ యుఎస్కి కావాల్సిన ఏం కావాలో ఇచ్చేస్తున్నారు, మమ్మల్ని కాపాడుకోండి అని చెప్పేసి. సో రేపు యుద్ధం జరగడానికి ప్రసక్తి లేదు. ఎందుకంటే అమెరికా ఉన్నప్పుడు దాకా మనం ఏం చేయం అక్కడ. అమెరికా కూడా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము ఉన్నదాకా మీరు ఇద్దరు కొట్లాడకండి, మేము కూడా పాకిస్తాన్ దగ్గర చెప్తాం ఏం చేయకండి అని చెప్పి. కానీ మన పికింగ్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, మన దగ్గర ఈ టెర్రర్ గ్రూప్స్
పంపిస్తూనే ఉన్నారు. ఒక ఫ్యాక్టరీ ఉంది అక్కడ. ఉమ్, అది లష్కర్ తోయిబా కానివ్వండి, మన మిగతా టెర్రర్ గ్రూప్స్ అక్కడ ఏదైనా కానివ్వండి, వీళ్ళందరూ తయారు చేసి పంపిస్తున్నారు టెర్రర్ గ్రూప్స్ ని ఇక్కడ. జైషే మహమ్మద్ వీళ్ళందరూ కలిసి. హిజ్బుల్ ముజాహిదీన్. సో వీళ్ళని ఆపడానికి మనం స్ట్రాటజీ ఒకటి పెట్టుకోవాలి, చాలా క్లియర్. నెక్స్ట్ అటాక్ సింధూర్ విల్ స్టార్ట్ అగైన్. అమెరికా అక్కడ ఉన్నారో లేదో మాకు తెలియదు. సో అమెరికా సెల్ఫిష్ ఇంట్రెస్ట్, పాకిస్తాన్ చూసుకోండి, టెర్రర్ గ్రూప్స్ని మా వైపు పంపించకూడదు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అంటున్నారు మేము కొత్త బిల్డింగ్లు కడతాము, మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాము, మీరు బాంబ్ చేసినాకన్నా పెద్ద బిల్డింగ్లు కడతా అంటున్నారు టెర్రర్ గ్రూప్స్. కట్టండి, నో ప్రాబ్లం. దాన్ని కొట్టడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. ఇక్కడి నుంచి ఒక బ్రహ్మోస్ పంపిస్తే అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మీకు గుర్తుంటుంది కవిత గారు, వీ హ్యాడ్ టు ఎంటర్ పాకిస్తాన్, బాలాకోట్లో. పాకిస్తాన్లో మన ఎయిర్క్రాఫ్ట్ ఎంటర్ చేయాల్సి వచ్చింది. అక్కడే అభినందన్ ప్రాబ్లం జరిగింది, సర్జికల్ స్ట్రైక్. ఈ టైంలో అది లేదు. నన్ ఆఫ్ అవర్ ఎయిర్క్రాఫ్ట్ ఎంటర్డ్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్, ఇన్క్లూడింగ్ రఫాల్. రఫాల్ షూట్ అండ్ స్కూట్ కేపబిలిటీలో 200 నుంచి 300 కిలోమీటర్ దూరం దాకా మిసైల్ కొట్టచ్చు. మన వైపు బార్డర్ దగ్గర వెళ్ళి నిలబడి అక్కడి నుంచి ఫైర్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ బేస్కి. సేమ్ విత్ బ్రహ్మోస్, సేమ్ విత్ అగ్ని. మనం ఏదైనా యూస్ చేయాలి. అగ్ని అఫ్ కోర్స్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, మన చైనా దాకా కొట్టచ్చు. కానీ పాకిస్తాన్ వైపు 300 కిలోమీటర్ మన నార్మల్ మిసైల్స్ నడిచిపోతుంది. సో ద ఓవరాల్ సినారియో ఏంటంటే, ఒకటి చాలా సీరియస్గా ఆర్మీని ప్రొఫెషనలైజ్ చేయడం. నేను కొన్ని రోజుల ముందు ఒక హెచ్ఎంఏ సెమినార్లో మాట్లాడాను, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్లో. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ వచ్చారు. మన యాప్రాలో ఉన్న పెద్ద కాలేజ్ ఉంది వాళ్ళ ఆర్మీది, ఆర్మ్ ఫోర్సెస్ది. వాళ్ళ కర్నల్ లెవెల్, వాళ్ళ మేజర్ లెవెల్లో ఆర్మీ ఆఫీసర్స్, నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇస్తారు, షార్ట్ టర్మ్ ట్రైనింగ్, 6 నెలలు, 1 సంవత్సరానికి. వాళ్ళు వచ్చినప్పుడు నేను అదే మాట అన్నాను, నేను కూడా మాట్లాడాను 5 నిమిషాలు అక్కడ. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే కమ్యూనికేషన్ గురించి, నెరేటివ్ గురించి. మనం యుద్ధం గెలిచాం కానీ నెరేటివ్ ఓడిపోయామా అని చెప్పేసి. పాకిస్తాన్ ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు మేము 5 కొట్టాము, 7 కొట్టాము, 9 కొట్టాము, 11 కొట్టామని. సరే నాయన ప్రూఫ్ అయితే చూపి అంటే ప్రూఫ్ లేదు, మీ సోషల్ మీడియాలో ఉంది, మీరు చూసుకోండి అంటున్నారు. ఆలోచించండి. సో మన ఆర్మీ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. అది మనం పాకిస్తాన్ చూడండి, ఒక రోజులో వాళ్ళు 3 ప్రెస్ కాన్ఫరెన్స్, 4 ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు DGISPR. మనం ఒకటే చేశాం. అది వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు వాడుకున్నారు, చాలా మంచిగా వాడుకున్నారు. మన దగ్గర రియాక్షన్ కొంచెం స్లో ఉండే. మీలాంటి నాలాంటి వాళ్ళు వెళ్ళి ట్వీట్ చేశారు. కానీ ఆర్మీ వైపు నుంచి, ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి ఒక కొత్త కమ్యూనికేషన్ ప్లాన్ తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న వార్ అంతా డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. ఎగ్జాక్ట్లీ. యుక్రెయిన్ రష్యా వార్ చూస్తే, యూరోపియన్ న్యూస్ పేపర్స్ చూస్తే యుక్రెయిన్ గెలిచేసింది, రష్యా అయిపోయింది. ఇప్పుడు రష్యా వైపు నుంచి చూస్తే రష్యా అంటున్నారు, యుక్రెయిన్ ఎక్కడ, యుక్రెయిన్ లేనే లేదు గేమ్లు అంటున్నారు. సో ఈ డిస్ఇన్ఫర్మేషన్ వార్లో మనం అక్కడ కొత్త డాక్టరీని తయారు చేయాల్సి వస్తుంది. బికాజ్ అక్కడే మనం ఓడిపోతున్నాం ఈ డిస్ఇన్ఫర్మేషన్ వార్లో. మనం పాకిస్తాన్ వైపు కొట్టాము. ఇప్పుడు లాస్ట్లో మీరు చెప్పినట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు మొన్న, అమర్జిత్ సింగ్, మేము ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ కొట్టాం, మేము ఇన్ని లొకేషన్. మనకు తెలుసు, శాటిలైట్ పిక్చర్స్తో సహా మనం చూపించాం. కానీ వాళ్ళ వైపు నుంచి ఉన్న సోషల్ మీడియా కానీ, వాళ్ళ వైపు నుంచి ఉన్న ట్రోల్స్ కానీ మన మీద పడ్డారు వచ్చి, మనం దాన్ని కౌంటర్ చేయలేకపోయాం. లాస్ట్ డే సీనియర్ ఆఫీసర్స్ని తీసుకొచ్చారు, అప్పుడు కొంచెం మారింది అనుకోండి. కానీ అప్పుడు కూడా ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు 24 గంటల్లో చాలా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో యూ నీడ్ టు హ్యావ్ రెగ్యులర్ బ్రీఫింగ్స్ అన్నమాట. ఎవ్రీ 3 hours 4 hours ఒక అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఫిజికల్ కాన్ఫరెన్స్ పెట్టక్కర్ కానీ అప్డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది, అట్లీస్ట్ ట్వీట్ చేయడం. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది పొలిటికల్ క్లియరెన్స్ కావాల్సి వస్తుంది. మోదీ గారు దగ్గర నుంచి వెళ్ళి అడగడం కాదు, ట్వీట్ చేయడానికి కూడా ఆర్మీ హెస్ టు టేక్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ పైనుంచి కింద దాకా ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా మీకు 3 hours 4 hours పడుతుంది. దాంట్లో అప్పుడు దాకా సిచ్యువేషన్ మారిపోతుంది మళ్ళీ. సో ఈ డాక్టరీన్తో సహా బహుశా ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వుడ్ హ్యావ్ ప్లాన్డ్ అవుట్. కొత్త వార్ వస్తే డిస్ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ వారే యుక్రెయిన్ రష్యా వార్లో అదే నడుస్తుంది. రోజుకి రోజు మేము ఒక యుక్రెయిన్లో ఒక బిల్డింగ్ని కొట్టాము, అక్కడ 10 మంది చనిపోయారంటే యుక్రెయిన్ అంటే కాదు 100 మంది చనిపోయారంటారు, జస్ట్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. గాజాలో జరిగే అదే ప్రాబ్లం అనమాట. సో వీ హ్యావ్ టు ప్లాన్ నాట్ జస్ట్ మిసైల్స్ but also information campaign kuda anamata. Yes sir, thank you so much sir, thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.